నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. అయితే ఇదొచ్చేసి జన్మాష్టమి రోజు వ్లాగ్ అనమాట. అయితే మా ఇంటి చిన్న కృష్ణుడికైతే మేము ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము. మార్నింగ్ అయితే సింపుల్గా పూజ చేసుకొని ఈవినింగ్ అయితే ఇలాగా పంచామృతంతో స్నానం ఇవన్నీ చేయించాను. స్నానం చేయించాక మా చిన్ని కృష్ణుడికైతే నేను నా చేతులతో ఒక డ్రెస్ అయితే కుట్టాను. ఆ కొత్త డ్రెస్ అయితే మా చిన్ని కృష్ణుడికైతే వేసాను. మార్నింగ్ అయితే అటుకులు ప్రసాదం పెట్టాను. ఈవినింగ్ వచ్చేసి కృష్ణుడికి వెన్న ఇష్టం కదా, అదే హిందీలో మాఖన్ మిశ్రీ అంటారు, అదైతే ప్రసాదం పెట్టాను. దాని తర్వాత వచ్చేసి మాకు దగ్గరలో ఇలాగా రామకృష్ణ ఆశ్రమం అనేసి ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాము. అక్కడైతే ఈ విధంగా కృష్ణాష్టమి అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈవినింగ్ అయితే ఇలాగా చిన్ని కృష్ణుడికైతే ఉయ్యాల్లో వేసుకొని ఉయ్యాల సేవ చేసుకున్నాము. ఉయ్యాల పాటలు కూడా చాలా మంచిగా పాడాము అందరము. జన్మాష్టమి రోజైతే పిల్లలు పెద్దలు అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం తప్పకుండా మార్నింగ్ నుంచే ఇక్కడ పూజలు అయితే స్టార్ట్ అయిపోయాను. కానీ మార్నింగ్ అయితే మనకి కాదు కదా, పిల్లలకైతే హాలిడేస్, కానీ మా వారికైతే హాలిడే లేదు కదా, కాబట్టి ఆయనకి లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసేటికి చాలా టైం అయిపోతుంది. అందువనేసి నేనైతే ఇలాగా ఈవినింగ్ మా పాప వాళ్ళ ఫ్రెండ్ అందరం అయితే కలిసి వచ్చాము. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. పిల్లలైతే ఏమి పెద్దలైతే ఏమి అందరం అయితే కలిసి చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసాము. మొత్తం బ్రజ్ భూమి మొత్తము ఈరోజు మాకు ఇక్కడే ఉన్నట్టుగా అనిపించింది. ఎంత చక్కగా డాన్స్లు అయితే చేసాము అందరం కలిసి. చిన్న కృష్ణయ్యలు గోపికలు వీళ్ళందరూ అయితే బాగా రెడీ అయ్యి వచ్చారు. కొంతమంది పిల్లలైతే బాగా ట్రెడిషనల్గా కూడా వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదోటి ఉట్టి కూడా కట్టారనమాట. చూస్తున్నారా మా కృష్ణయ్యలు ఎంత క్యూట్గా ఉన్నారు. స్టార్టింగ్ అయితే డాన్స్ చేయడానికి కొంచెం షై ఫీల్ అయ్యారు. దాని తర్వాత ఒకళ్ళు స్టార్ట్ చేయగానే అందరూ కంటిన్యూ అయిపోయారు.
ఇదే అన్నమాట రామకృష్ణ పరమహంస ఆశ్రమం అన్నమాట. ఇలాగా లోపలైతే ఇలా ఉంటుంది. ఇంకా బయటైతే మొత్తం గార్డెన్గా చాలా బాగుంటుంది. అక్కడే అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదోటి మా చిన్ని కృష్ణులు గోపికమ్మలు అయితే ఉట్టి కొట్టడానికి రెడీగా ఉన్నారు.
ఇదండి మా జన్మాష్టమి సెలబ్రేషన్ వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీ అందరూ బోర్ కాకుండా మా సెలబ్రేషన్ అయితే చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.